అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా డిఎస్సి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఆ విషయానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. ఇంకా వీడియోలు వెళ్ళేక ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నా ఆత్మబంధువు, నా ఇష్టదైవం, నా ఇమాం కాసిం నన్ను కాపాడి నన్ను ఎప్పుడు చల్లగా చూస్తాడన్న నమ్మకం నాకుంది. ఆయన ఆశీర్వాదాలు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల కోడ్ ముయ్యగానే మెగా డిఎస్సి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ. జగన్ పెట్టిన బోధనా రుసుముల బకాయిలను చెల్లిస్తున్నాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్. ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి. మంత్రి నారా లోకేష్ వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధనా రుసుముల్ని చెల్లించాలని ఆ పార్టీ నేతలే నేడు ఆందోళనకు పిలువబడడం విడ్డూరంగా ఉందన్నారు. తెదేపా పొలిటీ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు. విశేషాలని తెదేపా హయాంలో 80% ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. తర్వాత 800 కోట్లు విడుదల చేశాం. అంటే వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 3000 కోట్ల బోధనా రుసుముల్లో తొలి విడతగా 800 కోట్లు విడుదల చేశాం. జగన్ పెట్టిన ధాన్యం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త చట్టం. వాట్సాప్ గవర్నర్స్ను మంచి స్పందన. తర్వాత పార్టీ శ్రేణుల ఎదుగుదల కోసం ఈ ప్రతిపాదన. పోలీసు నిర్బంధంపై లోకేష్ అసహనం. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.